ఈ మొట్టమొదట మనం 1వ శ్లోకం నుంచి 15 శ్లోకాల దాకా ఈ విజితస్సవ అంటే పృథు మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఈ విజితాశ్వ, అతని యొక్క వంశము, ఆ వంశీయులు, వాళ్ళ గురించి మనం వివరాలు తెలుసుకుంటాం అన్నమాట. నిన్న మనం తెలుసుకుంది ఏంటంటే పృథు మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు, అందరిలో పెద్దవాడు, ఈ విజితాసుని ఆయన చక్రవర్తిగా చేస్తారనమాట. అయితే విజితాసుడు చక్రవర్తి అయినప్పటికి కూడా అతను ఒక చక్కటి పని చేశాడు, ఆదర్శవంతమైన పని చేశాడు. అదేంటి, ఏమని చేశాడు అతను? మనం ఏమనుకున్నాం? దానికి ఉదాహరణకు ధర్మరాజు గురించి మాట్లాడుకున్నాం. మాతాజీ అందరు ఆయన యంగర్ బ్రదర్స్ అందరికి రూల్ చేయడానికి డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారు మాతాజీ. పర్ఫెక్ట్. 4 దిక్కులు 4 బ్రదర్స్ కి ఇచ్చారు. 2వ శ్లోకంలో ఏంటంటే ఎవరెవరికి ఏమి ఇచ్చారు అనే దాని గురించి చర్చించడం జరిగింది. దాంట్లో ఎందుకు ఈ 4 బ్రదర్స్ కి 4 దిక్కులు ఎందుకు పంచిచ్చారు ఆయన? పృథు మహారాజు లెక్క తన గొప్ప యశోవంతుడు కావడం వలన తనకి ఏది ప్రీతి లేకుండా భక్తి భావంతో ఉన్నాడు కాబట్టి అలా. ఇవన్నీ కాక సోదరుల పట్ల వాత్సల్యం కూడా ఉంది, అనురాగంతో. ఆ ప్రేమ ఉండబట్టి పంచిపెట్టాడు. లేకపోతే ఏంటి, ప్రేమ లేకపోతే ఇవ్వం కదా. మనకి అవసరం ఉన్నా లేకుండా మన దగ్గర పెట్టుకుంటాం. కానీ ఆ ప్రేమ ఉంది కాబట్టి అతను వాళ్ళకి రాజ్యాన్ని పంచిపెట్టారు. దాంట్లో మనకు 2వ శ్లోకంలో ఏం చెప్పారంటే హర్యాక్షుడికి, ధూమ్రకేశుడికి, వృకకు, ద్రవిణకు 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని చెప్తారనమాట. చెప్పినాక 3వ శ్లోకంలో ఈ విజితాశ్రుడికి ఇంకొక పేరు ఉంది. అది ఏ రకంగా పొందాడో మనకు తెలుసుకున్నాం. యశోదమాతజీ కాక ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అంతర్ధాన అని ఆయనకి బిరుదు ఇచ్చాడు మాతాజీ. అది ఇంద్రదేవుడు ఇచ్చారు మాతాజీ. ఎందుకంటే ఆయన 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 కూడా అలా డిస్గైజ్ కావచ్చు అనే దీని నుంచి ఆయన ఆ పేరు అనేది ఇచ్చారు. శక్తి కూడా ఇచ్చారు. యా మాతాజీ. దానికి రీజన్ మనము ఈ 4th లో ఉంటుంది, మళ్ళీ 5th లో కూడా డిస్కస్ చేస్తారు అన్నమాట. ఇంద్రుడు అతను చేసింది తప్పైనా కూడా, ఏం తప్పు చేశాడు అతను? అశ్వాన్ని దొంగిలించడం. యాగ పశువు, యాగ అశ్వాన్ని దొంగతనం చేశాడు. అది కూడా అంత పెద్ద పదవిలో ఉన్నాడు. అసలు ఆ ప్రాబ్లం వచ్చింది ఆ పదవి కోసం. 100 అశ్వమేఘాలు అయిపోతే ఆయనకి ఇంద్ర పదవి వస్తుంది. తన పదవి ఎక్కడ పోతుందో అన్న భయంతో అతను అశ్వాన్ని తీసుకెళ్తారు. ఈ విజితాసుడు ఏంటంటే అతన్ని పట్టుకున్నప్పటికీ కూడా అతన్ని దండించలేదు. ఎందుకు అంటే అతని యొక్క ఉన్నత స్థానం తెలిసినవాడు, ఈయన ఒక మంచి మంచి మనసున్నవాడు కాబట్టి అతన్ని వదిలేస్తాడనమాట. అందుకని ఇంద్రుడు ఆనందించి ప్రసన్నుడయి ఇతనికి ఈ బిరుదిస్తాడు. తర్వాత మానవుల్లో అందరికీ రాదు, యోగ శక్తి చేసిన వాళ్ళకే ఇట్లా అదృశ్యమైన శక్తి వస్తుంది. కానీ ఇతనికి కూడా అతను ఆ శక్తిని ప్రసాదిస్తాడనమాట. ఈ విజితాశ్వుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారో అతనికి ఎంతమంది ముగ్గురు నేనే చెప్పేసిన ఎంతమంది పుత్రులుగా అన్నాడు అతను? పర్ఫెక్ట్ మాత. శిఖండి అనే స్త్రీని వివాహం చేసుకుంటారు. అతని ముగ్గురు సంతానాలు ఎవరు? ముగ్గురు కొడుకులు ఎవరు అసలు? మాతాజీ వాళ్ళు యాక్చువల్లీ అగ్నిదేవతల పుత్రులు, కానీ శాపవశత్తు నుంచి మళ్ళీ ఈయనకి పిల్లలై పుట్టారు మాతాజీ. అగ్నిదేవుడి పుత్రులు అనలేదు, అగ్నిదేవతలనే అన్నారు వాళ్ళు. ఓకే. మన భాగవతంలో అగ్నిదేవతలని ఎవరి వల్ల వాళ్ళకి శాపం వచ్చింది? వశిష్ఠ ముని నుంచి మాతాజీ. పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్. ఇవి ఎందుకంటే ఒకవేళ మిస్ అయిన వాళ్ళు అది వినగలుగుతారు. మనకు వచ్చింది మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడంలో ఇంకొంచెం స్ట్రాంగ్గా మైండ్లో ఉండిపోతుంది. అయితే ఈ మన నిన్న బాగా పరపోట్ల శిల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే యోగ భ్రష్టులైన వారికి కూడా మళ్ళా వాళ్ళకి సదవకాశం ఇచ్చేందుకు భగవంతుడు వాడిని ధనవంతుల కుటుంబంలోనూ మంచి భక్తులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మ ఇవ్వడం వల్ల తిరిగి వాళ్ళు భక్తి మార్గాన్ని తొందరగా తీసుకోగలుగుతారు. అదే విధంగా ఇక్కడ ఇంత గొప్ప వ్యక్తి సంతానంగా పుట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యోగ గతిలో యోగాన్ని అనుసరిస్తూ మళ్ళా నిజస్థితికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అంటే మళ్ళా వాళ్ళ ధామానికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. 5వ శ్లోకంలో ఇక్కడ ఈ అంతర్ధానుడికి ముందేమో శిఖండి అనే భార్య ఉందని తెలుసుకున్నాము. ఇంకొక భార్య ఉన్నారనమాట. ఆమె పేరు నభస్వత అని. ఆమె గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. తల్లి శ్లోకాలు ఎవరైనా డిస్ప్లే చేస్తారా? 24 శ్లోక నెంబర్ 5. అంతలోపల ఈ అగ్ని అంతర్ధాని ముగ్గురు పుత్రుల పేరు చూద్దాం. పావకుడు, పవమానుడు, శుచి. ఇవన్నీ కూడా చూడండి, ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అగ్నికి ఉన్నటువంటి డిఫరెంట్ బిరుదులు అనమాట. ఆ అగ్నిదేవతలైన ముగ్గురు వశిష్ఠుని శాపంతో అంతర్ధాని పుత్రులయ్యారు. వాళ్ళు అగ్నిదేవతలతో సమానమైన శక్తివంతులు. తిరిగి అగ్నిదేవతలుగానే వాళ్ళు యోగగతిని, అంటే వాళ్ళ స్థానానికి వాళ్ళు మళ్ళా యోగగతి ద్వారా చేరుకున్నారు. అది 5వ శ్లోకంలో అంతర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవిందత య ఇంద్రమశ్వహర్తారం విద్వానపి న జగ్నివాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవిందత ఐంద్రమశ్వహర్తారం విద్వానపి న జగ్నివాన్. అంతర్ధానుని మరి యొక్క భార్య నామము నభస్వతి. ఆమె వలన అతడు హవిర్ధానుడని పుత్రుని పడిసెను. అంతర్ధానుడు పరమ ఉదారుడైనందున యజ్ఞమున తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుతున్నను అతనిని సంహరించలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం పర్పోట్లో. ఇక్కడ కూడా ఏంటంటే అంతర్ధానుడు యొక్క ఉదార స్వభావం వల్ల ఇంద్రుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డప్పటికీ కూడా అతన్ని సంహరించలేదు అని అర్థంలో చెప్తున్నారు. శిలా ప్రభుపాద భాష్యంలో ఇంద్రుడి గురించి చర్చించడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, ఈ స్వర్గరాజు ఇంద్రుడు ఏంటి అంటే ఆయన ఈ రకంగా అపహరించడంలో, చెరపట్టడంలో ఆయన చాలా ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. అది ఎలా తెలిసిందంటే మనకు పురాణాల వల్ల, శాస్త్రాల వల్ల తెలిసింది అని చెప్తున్నారు. అతని గొప్పతనం ఏంటంటే యజమానికి కనపడకుండా వాళ్ళకి చెందిన వస్తువుని సంహరిస్తాడు. తర్వాత ఎవరికి తెలియకుండా పరస్త్రీని చెరపట్టి చెరగొడతారు అని చెప్తున్నారు. దీనికి మొదటి దానికి ఉదాహరణ ఏంటి? ఒక యజమానికి తెలియకుండా వాళ్ళ వస్తువులు దొంగలించడం, అశ్వాన్ని తీసుకెళ్ళడం కదా అంటుంది. పర్ఫెక్ట్. రెండో దానికి అదే గౌతమ్ వారి అహల్యని అది అందుకని పాపం అహల్య కూడా ఒక రకంగా ఆమె ముందు తెలీదు, తర్వాత ప్రలోభపడిపోతుంది అనమాట. ఇంద్రుడు అంతటి వాడు తనను కోరొచ్చాడే అని. ఈ రకంగా వేసి ఆమె భర్త యొక్క శాపానికి, ఆగ్రహానికి తను లోనవుతుంది. ఇక్కడ ఈ 2 సంఘటనలు కాక ఇంకా అనేక సార్లు ఎప్పుడైతే తన పదవికి భంగం కలుగుతుంది అంటే ఆయన సామధాన భేద దండోపాయాలు ఏ రకంగా అయితే విశ్వామిత్రుడి మీద మేనకను ప్రయోగించడం, అట్లా అనేక ఉదంతాల్లో చెప్తారనమాట ఇంద్రుడి యొక్క ఈ మానసిక పరిస్థితి. అయితే ఏంటి అంటే మరి ఇంద్రుడు ఇంత చేస్తుంటే అతను అంత ఇంద్ర పదవికి ఎలా అతను అర్పుడు అని మనకు అనుమానం రావచ్చు అనమాట. ఎందుకంటే సామాన్యంగా మన సమాజంలో ఇటువంటి పనులు చేసిన వాటికి అటువంటి అధికమైన బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఇచ్చేందుకు సామాన్యంగా ఒక్కొరు. క్లింటన్ లాంటి వాడే ఆ పదవిచ్యుతుడు అవ్వాల్సి వచ్చింది అతని యొక్క కార్యాల వల్ల. అయితే ఇక్కడ ఏంటని చెప్తున్నారు అంటే ఇంద్రుడు పతనం చెందినట్టుగా ఎవరు భావించబడదు. అది మానవ సమాజంలో ఇట్లాంటివి చేస్తే మనం పరిగణించినట్టు ఇంద్రుడిని పరిగణించలేదు. ఎందుకంటే కొన్నిసార్లు శక్తివంతుడైన వాడు
కొన్నిసార్లు ఏదన్నా చేయకూడని కార్యం చేసినప్పుడు కూడా దాన్ని పట్టించుకోకూడదు అని ఇతను తెలుసుకోబట్టి ఎవరు ఈ అంతర్ధానుడు అతన్ని చంపలేదు, అతన్ని శిక్షించలేదు. ఎట్లా తెలుసుకున్నాడు ఆ విషయం అంటే సాక్షాత్తు భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పారనమాట. అపిచే దురాచారో భజతే మామన్యవ. ఒక్కొక్కసారి భక్తుడు అతను పొరపాటున ఏదన్నా ఇటువంటి చేయకూడని కార్యాలు చేసినప్పటికి కూడా అతని సాధువులాగానే పరిగణించాలి అని భగవంతుడు చెప్పాడు. ఎందుకు అంటే కొన్నిసార్లు వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు తప్పులు చేయరు, పరిస్థితుల బట్టో ఏదో వాళ్ళ ఏమంటారు మానసిక పరిస్థితి బట్టో బాహ్య కారణాల వల్లనో అటువంటి చపలత్వానికి లోనైనప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు భక్తిలో ఉంటారు. కాబట్టి ఒకవేళ అటువంటి తప్పులు జరిగినప్పుడు కూడా వాళ్ళని మనం ఏమంటారు అసహించుకోకూడదు అని చెప్తున్నారనమాట. సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి, సాధులాగానే పరిగణించాలి అని చెప్తున్నారనమాట. అయితే మనకు డౌట్ రావచ్చు, అరే మన సమాజాన్ని ఇట్లా పర్వాలేదు, మరి దేవతలు వాళ్ళు కూడా అలాగనే పనిచేస్తారా, అలా చెయ్యొచ్చా అంటే మనం ఇద్దరు అనేక సందర్భాల్లో చదువుకున్నాం. దేవతలైనా మానవులైనా మనకంటే వాళ్ళు శక్తివంతులు, మనకంటే వాళ్ళు ఎక్కువ ఆనందాలు సుఖాలు అనుభవిస్తుండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా మానవులాగానే అన్ని రకాలుగా కూడా వాళ్లకు జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటుంది. వాళ్ళలో ఈ లోభాలు వాళ్ళలో ఉండే ఇవన్నీ కూడా అంటే మనలో ఉండే దుర్లక్షణాలు వాళ్ళలో కూడా ఉంటాయి, కానీ వాళ్ళు మనకంటే ఉన్నతులు అన్న విషయం మనకు చెప్పడం. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే, ముఖ్యంగా ఇంద్రుడు అనేక సార్లు ఇంద్రుడిని భగవంతుడు కాపాడడం మనం చూస్తాం. వామనుడిగా వచ్చి ఇంద్రుడిని ఇంద్ర రాజ్యాన్ని తల్లిని అందరినీ కాపాడాడు. వృత్రాసుడిని స్టోరీలో చదువుకున్నాం. ప్రతి చోట భగవంతుడు ఏంటంటే ఇంద్రుడికి ఉన్న ఈ లోపాలన్నిటినీ కూడా ఆయన మన్నించి అతన్ని రక్షిస్తారన్నమాట. ఎందుకంటే దేవతలు బై లా అంటే వాళ్ళు సహజంగా కూడా వాళ్ళు భగవంతుని యొక్క భక్తులు అనమాట. అందుకే అసురుల్లో డిఫరెన్స్ మన ఇద్దరు కూడా నేర్చుకున్నాం. ఎవరైతే భగవంతుని నమ్మరో, భగవంతుని శక్తిని అంగీకరించరో అటువంటి వాళ్ళు అసురులైతే భగవంతుడి ఆధిపత్యాన్ని తెలుసుకొని ఆయనకు భక్తి ద్వారా శరణు వేడేవాడు దేవతలు. అందుకని అట్లాంటి వీళ్ళలో కొన్నిసార్లు ఏదన్నా ఇటువంటి పరిస్థితి కనిపించినప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళను శిక్షించాడు అనమాట. ఇది మనకందరికి డౌట్ రావచ్చు, వాళ్ళకో న్యాయం మనకో న్యాయం అంటే మరి మన భక్తి అంత పరాకాష్ఠ చెందింది కాదు. 6వ శ్లోకం, రాజ్ఞా వృత్తిం కరాదాన దండ శుల్కాది దారుణాం మన్యమానో దీర్ఘ సత్ర వ్యాజేన విససర్జః. హరే కృష్ణ. చదవండి. రాజ్ఞాం వృత్తిం కరాదాన దండశుల్కాది దారుణాం మన్యమానో దీర్ఘసత్ర వ్యాజేన విససర్జః. పన్ను తీసుకొనుట, ప్రజలను శిక్షించుట లేదా వారికి జరిమానా విధించుట వంటి కార్యములు చేయవలసినప్పుడు చక్రవర్తి అంతర్ధానుడు వానిని చేయనిచ్చగించకుండెను. అందువలన అటువంటి బాధ్యతలను విడిచి అతడు వివిధ యజ్ఞ నిర్వహణలో నెలకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుందా? మాతాజీ ఏం మాట్లాడట్లేదు. లేదు మాతాజీ, వినపడట్లేదు. మాతాజీ ఫోన్ ఏమైనా వచ్చిందేమో. చేస్తాను. స్టార్ట్ చేయండి. మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడికి. అయ్యో,
మాతాజీ మాతాజీ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారో ఏం జరిగిందో. డిస్కనెక్ట్ అయినట్టుంది, మ్యూట్లోకి వెళ్ళి ఉండరు. నాకు అదే ఆఫ్ అయిపోతున్నట్టుంది. ఎనీవేస్, సో ఇవన్నీ విధి నిర్వహణలో ఒక భాగం. కానీ అతని యొక్క ఉదాహరణ గాన్. ఏంటంటే అవన్నీ వదిలేసి ఆ బాధ్యత, నాకు రాజ్యం వద్దు, నాకు ఇవన్నీ ఈ పనులు నేను చేయలేనని చెప్పి ఆయన ఆ బాధ్యతలు వదిలేసి వివిధ యజ్ఞ నిర్వహణలో నెలకొన్నాడు అని చెప్పారు. హరే మనకు కృష్ణ. అది విన్నప్పుడు హరే కృష్ణ చెప్పండి అమ్మా. హరే కృష్ణ. ఓకే అమ్మ, నా మాట వినిపిస్తోందా? ఎస్ మాతాజీ. అదే డౌట్ వచ్చింది సడన్ గా, ఎవరో హరే కృష్ణ ఆపేశారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇతని యొక్క ప్రవర్తన చూస్తే ఏమనిపిస్తుంది? ఒక రాజు యొక్క విధులను అతను నిర్వహించను ఆసక్తి చూపించట్లేదు, అంటే తన డ్యూటీ తను చెయ్యట్లేదు అని అనిపిస్తుంది అనమాట. కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ మనకు శిలా ప్రభుపాదుల వారు అర్జునుడు కూడా చెప్తున్నారు అనమాట. క్షత్రియులు సామాన్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క విధిలో భాగంగా వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఉదాహరణకు అర్జునుడికి తన స్వజనంతో యుద్ధం చేయడం ఇష్టం లేదు, వాళ్ళు శిక్షించడం ఇష్టం లేదు. కానీ భగవంతుడు ఏం చేశాడు? నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు క్షత్రియుని విధిని నువ్వు నిర్వర్తించు అని చెప్పారు. ఇక్కడ ఈయనేం చేశాడు అంటే ఈ ప్రజల్ని శిక్షించడం ఇవన్నీ నా వల్ల కాదని చెప్పేసి నేను యజ్ఞా నిర్వహిస్తాను అన్న ఒక నెపంతోటి, ఒక సాకుతోటి ఆయన రాజ్యపాలనలో ఉండే బాధ్యతలని అతను తీసుకోవడం తగ్గించేసేస్తాడు అనమాట. అంటే స్లోగా ఈ రాజ్యపాలన నుంచి అతను డిటాచ్ అయ్యి యజ్ఞ నిర్వహణ వైపు ఎక్కువ అతను ఆసక్తి చూపిస్తుంటాడు అనమాట. హరే కృష్ణ. 7వ శ్లోకం. తత్రాపి కంసం పురుషం పరమాత్మానమాత్మదృక్ యజం సల్లోకతామాప కుశలేన సమాధినా. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. అమ్మా చెప్పండి కర్కోని. తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్ యజస్తల్లోకతామాప కుశలేన సమాధినా. యా. అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణలో నెలకొనినప్పటికీ ఆత్మానుభవము కలిగిన వాడైనందున భక్త భయవారకుడగు భగవానుని సేవను వనర్చెను. ఆ విధముగా సమాధిమగ్నుడై దేవదేవుని అర్చించు అతడు అతి సులభముగా భగవద్ధామమును చేరెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఇంతకుముందే యజ్ఞ నిర్వహణ నెపంతోటి రాజ్యపాలన మీద రాజ్య బాధ్యతలు విరమించాడని అంటూ, మరి ఇదేంటి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా చెప్తున్నారేంటి అని మనకు అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారంటే, సామాన్యంగా యజ్ఞాలు ఏంటి? కామ్య కర్మరతులు ఒక అభీష్టంతో ఒక కార్యాన్ని లేకుంటే ఒక ఫలాన్ని ఆశించి యజ్ఞాలు చేస్తారు. కానీ ఇతను ఏంటంటే బయట చూస్తే యజ్ఞ నిర్వహణ చేస్తున్నప్పటికీ కూడా అతను ఏది చేస్తే భగవంతుడు ప్రీతి పొందుతాడో దాన్ని మనసు ద్వారా చేస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ భక్తియుత సేవ అనే దాంట్లో ఈ శ్రవణ కీర్తనాదులు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఆ భక్తియుత సేవను అతను మనము ద్వారా చేస్తున్నాడు. బహిర్గతంగా చూస్తే యజ్ఞ నిర్వహణలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఈ సందర్భంలో శిలా ప్రభుపాద్ ఏం చెప్పారు అంటే, ఈ భగవంతుణ్ణి గనక మనం ప్లీజ్ చేయాలి అంటే ముఖ్యమైనది సంకీర్తన యజ్ఞ. ఆ సంకీర్తన యజ్ఞ లోపలనే అతను ఆ పద్ధతిలోనే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవన మొదలైన అన్ని పద్ధతుల ద్వారానే ఈ యొక్క రాజు అంతర్ధానుడు ఆ యజ్ఞాన్ని నిర్వహించాడు. కానీ కర్మకాండలుగా లేకుంటే కామ్య కర్మ
రతుడై చెయ్యలేదు అని చెప్తున్నారనమాట. చెప్పి ఈ శ్లోకంలో చివరికి ఏం చెప్పారంటే, ఎవరైనా భక్తియుత సేవ చేస్తే దానిని కీర్తనా యజ్ఞం అని చెప్తున్నారనమాట. కీర్తన యజ్ఞం అంటారు. ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మామూలుగా యజ్ఞాలు నిర్వహించడము కష్టమైన పని, కానీ సంకీర్తన యజ్ఞం ద్వారా చాలా సులభంగా అతను భగవంతుణ్ణి పొందవచ్చు అని చెప్తున్నారట. ఆ భగవంతుని పొందడంలో కూడా ఈ ముక్తులు 5 రకాల ముక్తులు తలుచుకున్నాం కదా, ఆ రకమైన ముక్తుల్లో ఒకటైన సాలోక్య ముక్తి పొందవచ్చు అని చెప్తున్నారు. 5 రకాల ముక్తులు ఏంటి మాతాజీ? ఎవరైనా ఒకసారి మళ్ళా చెప్తారా? ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం దాని గురించి. వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు, నాగేంద్ర మీకు చెప్తారు. సారూప్య, సారుష్టి, సారిష్టి, సారూప్య, సామీప్య, 4 తెలుసు మాతాజీ. ఫస్ట్ నుంచి చెప్పండి. సారూప్య, సారుష్టి, సామీప్య, సాలోక్య, సాయుజ్య. అది చెప్పాను. ఇక్కడ వీళ్ళు కోరుకునేది సాలోక్య అంటే భగవంతుడు ఉండే లోకానికి వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే కీర్తన యజ్ఞం ద్వారా భక్తితో సేవ చేస్తారో వాళ్ళు ఈ భగవన్ లోకాన్ని చేరగలుగుతారు అని శ్రీల ప్రభుపాదులు చెప్తారు. అంటే దీన్ని బట్టి ఈ సంకీర్తన యజ్ఞానికి ఉండే ప్రాముఖ్యత మనము అర్థం చేసుకోవచ్చు. ఎన్ని యజ్ఞాదులు చేసినా కూడా పొందలేని ఫలం మనం భక్తియుత సేవలో కీర్తన యజ్ఞంలో పాల్గొంటే సులభంగా అది మనం పొందొచ్చు. 8వ శ్లోకంలో హవిర్దానార్థవిర్ధాని విదురాసుత షట్సుతాన్ వర్షిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. హరే కృష్ణ. చదవండి కృష్ణవేణి మాత, చదవండి. హవిర్దానార్థవిర్ధాని విదురాసుత షట్సుతాన్ బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. అంతర్ధానుని పుత్రుడగు హవిర్ధానుడు హవిర్ధానియను హవిర్ధాని అను పుత్రునకు హవిర్ధాని అను భార్య ఉండెను. ఆమె బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అను 6 పుత్రులను కనే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మైత్రేయుని ఇప్పుడు ఇంకా మనం ఒక్కొక్కరి గురించి చదువుకుంటూ వచ్చిన ఫస్ట్ విశ్వజిత్ తెలుసుకున్నాం. విశ్వజిత్ తర్వాత హవిర్ధనుడు నుంచి ఇంకా మెల్లమెల్లగా ముందు ఇంకెవరు వస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకుంటానంట. ఈ హవిర్ధానుడు ఏంటి అంటే అతనికి ఉండే సంతానంలో ఎంతమంది సంతానం నేర్చుకున్నా 6 పుత్రులు అతనికి. ఈ హవిర్ధాన శక్తి అయిన పుత్రుడు బర్హిషదుడు. దాని గురించి ఇప్పుడే 9th కాదమ్మా మనం చదవాల్సింది, 8th. అది 8 చూపిస్తుంది. ఓకే. అంతర్ధాన పుత్రుడు హవిర్ధానికి అతని భార్య పేరు కూడా హవిర్ధాని. ఆమె ద్వారా అతనికి 6 పుత్రులు కలుగుతారు. దాంట్లో శ్రీలా ప్రభుపాద చెప్పినట్టు అర్థంలో చెప్పినట్టు బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అని 6 పుత్రులు కంటే దీంట్లో ఈ బర్హిషదుడు గురించి ఇంకా మనం ముందు బాగా నేర్చుకుంటాం అనమాట. ఆ బర్హిషదుడు ఏంటంటే నెక్స్ట్ శ్లోకం చెప్తుంది. అతని గురించి ఎక్కువ మనం మాట్లాడదాం అనేది దీంట్లో తెలుస్తుంది. బర్హిషత్సు మహాభాగో ఆవిర్ధాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామ సమ్మా. చదవండి. బర్హిషాసు మహాభాగో అవిర్ధాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. మైత్రేయ ముని పలికెను, విదుర, అవిర్ధానుని శక్తిశాలి యగు పుత్రుడైన
బలిషాదుడు నానావిధ యజ్ఞ నిర్వహణలో నిష్ణాతుడై ఉండెను. యోగ సాధన ఎందును అతడు ప్రావీణుడై ఉండెను. తన మహాద్గుణములచే ప్రజాపతిగా అయ్యాను. హరే కృష్ణ మాత. మహాద్గుణములచే అతడు ప్రజాపతిగా అయ్యాను. అతడు ప్రజాపతిగా అయ్యాను. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ బర్హిషదుడు తర్వాత మనకు అతని పేరు వేరుగా ప్రాచీన బర్హి అని మనం చదువుతాం అనమాట. ఈ బర్హిషదుడు ఏంటంటే అతను చాలా శక్తిశాలి. అంతేకాక ఏంటంటే వివిధ యజ్ఞ నిర్వహణల్లో అతను ఎక్స్పర్ట్ అనమాట. అంతేగాక అతను ఈవెన్ యోగ సాధనలు కూడా అతను ప్రావీణుడు. ఆయనకుండే గొప్ప గొప్ప లక్షణాల మూలంగా అతను ప్రజాపతి అయ్యాడు. ప్రజాపతి అంటే ఎవరు? మనం ఇద్దరు నేర్చుకున్నాం. ప్రజాపతి ఎవరు, వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి ప్రజాపతులకు? హరే కృష్ణ. ప్రజాపతి బ్రహ్మచే సృష్టించబడ్డారు. జనాభాని పెంచడం కోసమని ప్రజాపతులు సృష్టించారు. కరెక్ట్. సృష్టి ఆరంభంలో మరి జీవులు కావాలి కదా, వాళ్ళందరినీ సృష్టించాలి అంటే దాని పోని సృష్టించడానికి అంత శక్తి ఉన్నవాళ్ళు కావాలి కదా. అందుకని వివిధ శక్తివంతులైన జీవులను, తర్వాత దేవతల్ని, ఋషుల్ని, వాళ్లను నియమించడం జరుగుతుంది అనమాట. అందుకని వాళ్ళందరినీ ప్రజాపతి అంటారు. ఇతనికి కూడా అటువంటి గొప్ప గుణం ఉండడం వల్ల, శక్తిమంతుడు అవ్వడం వల్ల, తర్వాత అతని యోగ సాధన ఉండడం వల్ల ఇతను ఏంటి అంటే ఒక ప్రజాపతుల్లో ఒక ప్రజాపతి అవుతారు. మనకు తెలిసిన ప్రజాపతుల పేర్లు ఏంటి చెప్పండి? దక్షుడు, మనువు. ప్రజాపతి, మనువు. మీరు అది పర్పట్ చూసి చెప్తున్నారు. ఇంకా నాకు తెలుసు. ఇంకా అదే ఇంకొకటి పేరు చెప్పండి. పృథు మహారాజ్. అది 3వ స్కందంలో వస్తుంది. కశ్యప ప్రజాపతి, కశ్యపుడు, కర్దాముడు, వీళ్ళంతా కూడా ప్రజాపతులు. మరిచి స్త్రీ కూడా ఉన్నారు కదా మాతాజీ. వశిష్ఠుడు, భృగు, మునులు గాని దాంట్లో కొందరు ప్రజాపతులు కూడా ఉన్నారు. చెప్పారు కదా 10 మంది కదా మాతాజీ ప్రజాపతులు అంటే. దక్షుడు 10 మంది ఉన్నారు. అదైపోయింది, దక్షుడు అయిపోయింది. ఇందులోనే ఆల్రెడీ బ్రహ్మ, దక్షుడు, మనవి ఇచ్చారు. కశ్యపుడు ఉన్నాడు, తర్వాత కర్దామముని, వీళ్ళంతా ఉన్నారు. అయితే వీళ్ళలో బర్హిషదుడు కూడా ఒక ప్రజాపతి అయ్యారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే దక్షత కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. దేనికి శక్తి కలిగి ఉండాలంటే సంతానం కలిగి జనాభాను వృద్ధి చేసేందుకు. ఈవెన్ రుద్రుడిని పెడితే కూడా రుద్రుడు ఏం చేశాడు? ఆయన సృష్టించిన జీవులు అందరిని భయపెట్టేటట్టు, ఆఖరి బ్రహ్మను కూడా భయపెట్టేటట్టుగా ఉండే. అందుకని ఆయన వద్దు నాయన, నువ్వు ఈ పని నీకు వద్దు, పోయి నువ్వు ధ్యానంలో ఉండమని చెప్తారనమాట. అవసరమైతే పిలుస్తాను, మీరు అందరూ వెళ్ళిపోండి. అదే కాబట్టి దానికి దక్షత కలిగిన వాళ్ళను ప్రజాపతులుగా చేస్తారు. ఇతను ఏంటంటే మనకు తెలుసు, ఈ బర్హిషత్కి యజ్ఞయాగాదులు చేయడంలో నిపుణత్వం ఉందని. అందుకని అతను ఏం చేశాడు అనేది 10వ శ్లోకంలో చెప్తున్నారు. యస్యేదం దేవయజనం అను యజ్ఞం వితన్వతః ప్రాచీనాగ్రైకుశైరాసీత్ ఆశ్రుతం వసుధాతలం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. యస్సేద్యం దేవయజనమనుయజ్ఞం వితన్వతః ప్రాచీనాగైగ్రహ కుశైరాసీత్ శ్రుతం వసుధా. అక్కడ ఇంకా స్ప్లిట్ చేసాడు మీరు. కుశైరాసీత్ ఆశ్రుతం వసుధాతలం. కుశైరాసి ఆశ్రుతం వసుధాతలం. బలిష్ఠుడు ప్రపంచమంతటను పెక్కు యజ్ఞమును నిర్వహించెను.
కుశగ్రాసమును పరిచి అతడు కుశగ్రామములను కుశాగ్రములను కుశాగ్రామములను తూర్పు ముఖముగా నుంచెను. యా అంటే ఆ కుశగ్రాసాలు పరచడం అది కరెక్ట్ గా మనకు డైరెక్ట్ అంటే మనల్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తూ అతను ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ధరణి మండలం అంతా కూడా ఈ యజ్ఞాలు చేయడం మొదలు పెట్టాడు. వసుధ, ధరణి, భూమి ఇవన్నీ కూడా భూమికి ఉన్న డిఫరెంట్ పేర్లు అనమాట. కానీ ఒక్క చోట కాదు, నలుదిక్కులా కూడా ప్రపంచం అంతటా కూడా వివిధ రకాల యజ్ఞాలతను నిర్వహించడం మొదలు పెట్టాడు అనమాట. అయితే ఈ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో క్రియాకాండేషు నిష్ణాతు అంటే మనం యజ్ఞం నిర్వహించడంలో నిష్ణితుడు, ఎక్స్పర్ట్ అనమాట. అందుకని పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడంటే యజ్ఞాలు చేస్తున్నాడు. యజ్ఞాలు కూడా ఎటువంటివి అంటే కర్మకాండీయమైనటువంటి యజ్ఞాల్లో అతను చాలా బిజీ అయిపోతాడు అనమాట. ఎంత బిజీ అయిపోతాడంటే ఒక చోట యజ్ఞం పూర్తి వస్తున్న సమయంలో ఆ సమీపంలో ఇంకో చోట యజ్ఞం మొదలు పెట్టేవాడు అనమాట. ఈ రకంగా ఏంటి అంటే ఎప్పుడు ఈ యజ్ఞాలతోటి అతను పూర్తి వ్యస్తుడై ఉంటాడు. మనం 4వ స్కందంలో స్టార్టింగ్ లో కూడా తెలుసుకున్నాం. అట్లా ఎవరు చేశారు అది? ఒకదాని తర్వాత ఒకటి యజ్ఞాలు ఎవరు నిర్వహించారు? మహారాజు 99 యజ్ఞాలు ఎంబటి చేశారు. స్టార్టింగ్ లో అన్నా ధ్రువ మహారాజా మాతాజీ. అంతకంటే ముందు ఇంకొచ్చాను కబోండి. దక్ష ప్రజాపతి వెంటనే చేస్తాడు కదా యజ్ఞాలు. ఆ సమయంలోనే మాట్లాడుకున్నాం కదా, యజ్ఞాలు అనేది విష్ణు ప్రీతి అర్థం ఉండాలి, లేకపోతే ఆ యజ్ఞాలు ఫలితం ఉండదు అని చెప్పుకుంటే అప్పుడు కూడా శిలా ప్రభుపాదు నామ సంకీర్తన యజ్ఞం ఎంత ఇంపార్టెంట్, ఈ కర్మకాండల కోసము కామ్య కర్మల కోసం చేసే యజ్ఞాలకు ఉండే ఫలితం గురించి గుర్తొచ్చిందా మాతాజీ? కంటిన్యూస్ గా చేస్తాడా దక్షుడు 2 సార్లు ఎంబడి చేస్తాడు. 2 సార్లు. ఓకే. అంతకంటే ముందు యజ్ఞానికి వెళ్తారు అంతా. అక్కడ శివుని అవమానిస్తాడు. ఆ తర్వాత అతను మళ్ళీ వెంటనే ఇంకో 2 యజ్ఞాలు చేస్తాడు. ఆ మొదటి అప్పుడు శివుడిని అవమానం చేసినప్పుడు వెళ్ళింది దక్షుడు చేస్తున్న యజ్ఞం కాదు కదండి. యజ్ఞం వెళ్ళాడు, చూడ్డానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ఆ యజ్ఞం తర్వాత అతను 2 సార్లు ఎంబడి చేస్తారు. ఆ 2వ యజ్ఞంలో అందరిని పిలిచి శివుని పిలువక అవమానిస్తాడు అతను. సో ఈ రకంగా ఏంటంటే ఇక్కడ ఇతను కూడా ఒకదాంతో ఒకటి యజ్ఞం చేస్తుండేవాడు. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి యజ్ఞము నిర్వహించడం చాలా కష్టం. కానీ మనం చేయాల్సిన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం చేయాలి. చేయడం వల్ల ఏంటంటే ప్రపంచంలో 4 వైపులా కూడా ఈ రకమైనటువంటి యజ్ఞాన్ని చేసి మనం ఈ భక్తిని ఎక్కువ ప్రచారం చేయాలని చెప్తున్నానట. ఎందుకంటే ఈ కృష్ణ చైతన్యోద్యమం ద్వారా ఇప్పుడు మనకు చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఎక్కడికి వెళ్తే అక్కడ హరినామాన్ని ఇవ్వమన్నారు. కాబట్టి అది చాలా సులభంగా యజ్ఞాన్ని నిర్వహించడం కష్టం, కానీ ఈ సంకీర్తన యజ్ఞం ఏంటంటే చాలా సులభము. అంతేకాక వేలాది మంది కూడా దీంట్లో పాల్గొనవచ్చు. ఉదాహరణకు నేను ఒక 15 ఏళ్ల కింద అనుకుంటా టొరంటో రథయాత్రకు వెళ్ళాను. ఆ టొరంటో రథయాత్ర అప్పుడు చక్కటి సంకీర్తన జరుగుతూనే ఉంది కంటిన్యూస్ గా. ఆ ప్రదేశం అది ఎంత ప్రభావితం చేస్తుండేది అంటే మామూలుగా నడిచేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ కీర్తన ఈ రకరకాల వాయిద్యాల సపోర్ట్ అవన్నీ చూసి వాళ్ళు మర్చిపోయేవాడు. వాళ్ళు కూడా కొద్దిసేపు ఇట్లా నడుచుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే అంత ప్రభావం చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అనుభవించేవాళ్ళు, ఆనందాన్ని ఆస్వాదిస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం వింటున్నారో తెలియకుండా కూడా వాళ్ళకి ఆ సంకీర్తన ద్వారా వచ్చే ప్రయోజనం వాళ్ళకి కలిగేదనమాట. అందుకని అటువంటి దృష్టిలో పెట్టుకొని శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారు అంటే నలుమూలల ప్రపంచం అంతా కూడా ఈ రకంగా వాళ్లకు లాభించేటట్టు శుభం కలిగేటట్టు సంకీర్తన యజ్ఞం చేయాలి అని చెప్తున్నారు అనమాట. అని చెప్పేసి ఈ కృష్ణ చైతన్య సభలు వరుసగా సంకీర్తన యజ్ఞాలు ఇప్పుడు చూడండి మనకు అనేక చోట్లలో ఈ కీర్తన మేళాస్ అవుతున్నాయి.
ఇది కూడా శిలా ప్రభుపాద్ వారి ఈ యొక్క సూచనల మేరకే అనుకోండి. ఫస్ట్ కొన్ని చోట్ల జరిగేది, ఇప్పుడు నలుమూలల మా దగ్గర చూస్తే బెహ్రీన్లో అవుతుంది, దుబాయ్లో అవుతుంది, తర్వాత బెల్జియంలో అవుతుంది, ఇండియాలో బృందావనంలో అవుతుంది, చెన్నైలో అవుతుంది, మాయపూర్లో అవుతుంది. అట్లా ఈ సంకీర్తన యజ్ఞం కంటిన్యూస్ గా భక్తుల వల్ల చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు విన్న వాళ్ళు దాని వల్ల లబ్ధి పొందుకున్నారు అనమాట. పొందడం వల్ల కొందరు ఏంటంటే ఇష్టం ఉన్నా లేకున్నా పక్కనోడు ఏమనుకుంటాడో అనో, కొందరు దాని పట్ల ఆకర్షితులయ్యో, కొందరు భక్తి భావంతోనో భగవన్నామాన్ని ఆ మహామంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తారో వాళ్ళకి ఏమవుతుంది అంటే తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆనందము, తర్వాత మనసు మెత్తపడిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనసు మెత్తపడుతుందో అప్పుడు భగవంతుని యొక్క ప్రేమ ఆటోమేటిక్ గా వృద్ధి చెందుతుంది. ఈ సందర్భంలో శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే భగవంతుని నామం ఎంత శక్తివంతమైందంటే పరిహాసంగా ఉచ్చరించిన, శ్రద్ధతో ఉచ్చరించిన ఆ ఉచ్చారణ ఫలము లభిస్తుంది. దీనికి మనకు ఫలాన్నిచ్చే ఒక చక్కటి శ్లోకం శ్రీమద్ భాగవతంలో ఉంది. అది మనం ఇదివరకు 2-3 సార్లు చెప్పాను నేను. 6వ స్కందంలో వస్తుంది. సాంకేత్యం పారిహాస్యం వా శోభం హేళనమేవా వైకుంఠ నామగ్రహణం అశేషాగ హరం విదుగు. అంటే ఎవరైనా సరే భగవన్నామాన్ని ఎప్పుడైతే జపిస్తారో ఎంబడే వాళ్ళకేంటి అంటే ఆ భగవంతుడు వాళ్ళ యొక్క అనేక జన్మల మలినాల నుంచి, పాపాల నుంచి విమోచన కలిగిస్తారనమాట. అయితే దానికి చక్కగా కూర్చొని మనం చాంటింగ్ పొద్దున్నే బ్రహ్మముహూర్తం లేచుకొని తర్వాత మాల మీద 16 రౌండ్లు చదువుకుంటున్నామా లేదా అవన్నీ కాదు. అవే కాక ఎవరైనా సరే ఒకవేళ ఇండైరెక్ట్ గా అంటే ఎవరో చేస్తున్నారు కదా అని మనం చేస్తూ ఉంటాం కదా. ఆ తర్వాత హరే కృష్ణ చెప్పు అంటాం. ఆ రకం కూడా మనం తెలియకుండా మన భగవన్ నామాన్ని స్మరిస్తాము. తర్వాత కొన్నిసార్లు మనకి ఏదైనా గాయం అవుతుంది అనుకుంటాం, హరే కృష్ణ అనుకుంటాం. అంటే అక్కడ మనకు తెలియకుండానే మన భగవన్నామాన్ని ఉచ్చరిస్తుంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనం ఈ మార్గంలో ఉంటే యువతల వాళ్ళు దాన్ని సాంకేత్యంగా పారిహాసం, హేళనం అంటే మనల్ని ఏదో హేళన చేసేందుకు వాళ్ళు కూడా ఈ హరే కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తుంటారు అనమాట. లేదంటే కొందరు ఏంటంటే అది ఒక వినోదం కోసం ఆ రకంగా కూడా భగవన్నామాన్ని ఉచ్చరించినా కూడా కొన్నిసార్లు దాని మీద అయిష్టత కూడా ఉచ్చరించినా కూడా ఇవన్నీ కూడా మన ఆచార్యులు శాస్త్రాలు అంగీకరిస్తాయట. అంటే నామంకున్న ఇంపార్టెన్స్, నామంకున్న శక్తి ఏంటి అంటే ఈ రకంగా మనం ఏ పరిస్థితుల్లో ఉచ్చరించినప్పటికీ కూడా అవన్నిటికీ కూడా మనకు ఫలితం లభిస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే ఆ బరిశిష్యుడు కనుక ప్రపంచంలో నలుమూలల ఆయనే ఎట్లయితే యజ్ఞాలు చేశారో అదే విధంగా మన వాళ్ళు కూడా ఈ సంకీర్తన యజ్ఞాన్ని చేయాలి. అది మనకు పైసా ఖర్చు లేకుండా చేయొచ్చు. అంటే పైసా ఖర్చు లేకుండా అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అయిన కీర్తన మేళ 3 రోజులు అవుతుంది. దానికి ఎంతో ప్లానింగ్, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు ఎంతో డబ్బులు అవసరం. కానీ మనం మామూలుగా భగవన్ నామాన్ని తీసుకునేందుకు ఖర్చు లేదు, ఎవరు మనల్ని డబ్బులు అడగరు కదా. అందుకని ఏంటంటే ఒక చోట కూర్చొని లేకుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అని ఆ భగవంతుని నామం తీసుకుంటే చాలు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తే, ప్రతి ఒక్కళ్ళు యువతల వాళ్ళని ప్రోత్సహిస్తే శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే భూమండలం అంతా హరే కృష్ణ కీర్తనతో నిండిపోతుందట. ఆ నిండిపోయిన దానికి ఫలితం ఏంటి అంటే అందరూ సుఖమయంగా ఉంటారు. అసలు మనం చేసే ప్రతి పని మనం ఎందుకు చేస్తాం? సుఖ సంతోషాలు కోరి చేస్తాం కదా. మరి అంత సుఖమయమైన ఫలితం మనకు ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా వస్తుంటే మనం తప్పకుండా దాన్ని తీసుకోవాలి. దాని యొక్క గొప్పతనాన్ని 10 మందికి పంచాలి. ప్రతి ఒక్కరికి ఆ అనుభవాన్ని కలిగించాలి.
మన ఫలానా చోట సత్సంగం అవుతుంది రాండి, లేదంటే ఇట్లా కీర్తన మేళ అవుతుంది రాండి. మనం అట్లీస్ట్ ఈ రోజులో ఇంకా సైన్స్ బాగా ప్రోగ్రెస్ అయింది కాబట్టి మనం ప్రత్యక్షంగా అక్కడ లేకున్నా ఆ రికార్డింగ్స్ మాయాపూర్లో కీర్తన మేళ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం తర్వాత పెట్టుకొని వినొచ్చు కదా. అట్లే దుబాయ్లో అవుతుంది, దాన్ని మళ్ళీ వినొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కీర్తన మేళాల్లో గొప్ప గొప్ప కీర్తనీయాస్ వచ్చి పాడతారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రభావితులై ఇంకా ఎంతో మంది నామ సంకీర్తనలో పాలు తీసుకుంటారని చెప్పి అటువంటి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి మనము అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మీడియా ద్వారా మనం దాన్ని లబ్ధి పొందొచ్చు అనమాట. సో ఈ ఎటువంటి భావనతో చేసిన కీర్తనే. తెలిసినా తెలియకున్నా మనం ఒక మందు తీసుకుంటే ఆ మందు ఎలా పనిచేస్తుందో, మన రోగం ఎలా పోతుందో, అదే రకంగా ఈ భవరోగాన్ని తెలిసినా తెలియకున్నా హేళనగా మనం చేసినప్పటికీ కూడా దాని ఫలితం మనకు వస్తుంది. 11వ శ్లోకంలో సాముద్రీం దేవదేవోక్తాం ఉపయేమే శతధృతిం యాం వీక్ష చారు సర్వాంగీం కిశోరీం సుష్ట్వలంకృతాం పరిక్రమంతి ముద్వాహే చకమేఘ్నీషు కీమివ. హరే కృష్ణ. మాతాజీ చదవండి లక్ష్మీమాతాజీ. సాముద్రీం దేవదేవోక్తాముపయేమే శతధృతిం యాం వీక్ష్య చారు సర్వాంగీం కిశోరీం సుష్ట్వలంకృతాం పరిక్రమంతీముద్వాహే చకమేఘ్నిః శుకీమివ. సముద్రుని తనయగు శతధృతిని వివాహమాడుమని దేవతా శ్రేష్ఠుడగు బ్రహ్మ బర్హిషదునికి ఇక ముందు ప్రాచీన బర్హి అని పిలువబడి ఉపదేశించెను. సర్వాంగ సుందరియగు ఆమె యవ్వనవతి అయి ఉండెను. చక్కని వస్త్రాలంకరణతో ఆమె వివాహ మండపమునకు వచ్చి ప్రదక్షిణ చేయను ఆరంభించగా అగ్నిదేవుడు మిగుల ఆకర్షితుడై ఆమెను అనుభవింపగోరెను. పూర్వం అతడు శుకిని అదే రీతిగా అనుభవింప వాంఛించను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్స్. సో ఇప్పుడు బర్హిషత్ బిజీగా యజ్ఞాలు నిర్వహిస్తున్న ప్రపంచమంతా నలుమూలల్లో. అప్పుడు అతనికి బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇక వివాహం గృహస్థుకమ్మని చెప్తాడనమాట. అయితే ఎవరిని అతను సూచిస్తారు అంటే సముద్రుని కుమార్తె అయిన శతధృతిని వివాహం చేసుకోమని అతను సూచిస్తారనమాట. ఆవిడ చాలా సౌందర్యవతి, తర్వాత యవ్వనవతి కూడా అనమాట. ఆవిడ వివాహం అంటే సామాన్యంగా ఎవరైనా చక్కగా తయారై వస్తారు కదా, మేకప్ వేయని వాళ్ళు కూడా మ్యారేజ్ టైంలో మేకప్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళకు ఒక దాన్ని ఏమంటారు, మేకప్ ఆర్టిస్టులను పెట్టుకోవడం, చీర కట్టడం అన్నీ కూడా వాళ్ళు బయట అవుట్ సోర్స్ చేస్తున్నారు అనమాట. ఇంత ఇంపార్టెన్స్, ఎందుకంటే ఫోటో షూట్స్ ఇవన్నీ అవుతాయి కాబట్టి. ఆవిడ కూడా అంత సర్వాంగ సుందరైనప్పటి ఆమె చక్కటి వస్త్రాలంకరణతోటి ఎప్పుడైతే వివాహ మంటపానికి వస్తుందో అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఆ అగ్ని అతని పట్ల, ఆమె పట్ల, అందం పట్ల ఆకర్షితుడవుతాడట. అయ్యి ఆమెను అనుభవింపకోరుతాడు అని మనకు అదే చూసినప్పుడు, ఇది విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అగ్ని దేవత మనం అందరం ఆరాధిస్తాం, అట్లాంటి వాళ్ళలో కూడా ఇట్లాంటి వికారాలు ఉన్నాయా అని. అయితే ఇక్కడ పూర్వం కూడా అతను ఇదే రకంగా అతనిలో ఆ కోరిక కలిగింది అని చెప్తూ ఆ ఉదాంతాన్ని శిలా ప్రభుపాదుల వారు దీంట్లో మనకు చెప్తారనమాట. ఇక్కడ సుష్ట్వలంకృతం అంటే వివాహ సమయంలో, వైదిక విధానంలో వివాహానికి మంటపానికి వచ్చే వధువు చక్కటి బట్టలు, నగలతోటి చాలా గ్రాండ్ గా అలంకరింపబడుతుంది అనమాట. తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎప్పుడైతే వస్తుందో వరుణ్ చుట్టూ గౌరవంగా ప్రదక్షిణ చేస్తుంది అనమాట. అప్పుడట వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకొని, అంటే పూర్వకాలంలో ఇప్పటిలాగా డేటింగ్లు అవన్నీ లేవు కదా, వాళ్ళు అప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసి వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఆకర్షణ కలుగుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే తనకంటూ నిర్దేశించబడినటువంటి వధువు చాలా సౌందర్యవతి అని చూస్తాడో అప్పుడు ఏంటంటే అతనికి ఆ భార్య పట్ల, అంటే కాబోయే భార్య పట్ల ఆకర్షణ అవుతుంది. ఈ రకంగా పరస్పర ఆకర్షణ మొదలవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఈ రకమైన ఆకర్షణ వస్తుందో
ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ వివాహ బంధంలో ఇంకా కొంచెం ఆకర్షణ దృఢమవుతుంది. ఆ తర్వాత సంతానము, ఆ తర్వాత చుట్టాలు, ఇల్లు, ఈ రకంగా వాళ్ళ జీవితంలో మార్పు సంభవిస్తుంది. అంటే ఇవన్నిటికీ స్టార్టింగ్ ఎక్కడంటే వివాహ సమయంలో వధువు చక్కగా అలంకరించుకొని రావడము, తర్వాత ఆమెను చూసి భర్త ఆకర్షితుడవడం, దీంతో మొదలవుతుంది అనమాట. దీని గురించి ఫిఫ్త్ క్యాంటోలో చెప్పబడతారు అనమాట. అంటే స్త్రీ పురుషుల ఆకర్షణ అసలు ఈ సృష్టికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రకంగానే వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆకర్షితులు అవ్వడము, తర్వాత శారీరక సంబంధాలు, సంతానము, ఇల్లు, పరివారము, వాటి పట్ల మోహం. ఇది అనమాట. జీవులు ఎందుకు మోహబంధాలకు లోనవుతారు అంటే ఇది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట మనకు. నేను ఆ శ్లోకం కోసం చూస్తున్నాను, కనిపించినప్పుడు చెప్తా నేను. సో ఈ పరస్పర ఆకర్షణ అనేది ఈ సృష్టికి కారణమవుతుంది అనమాట. ఇదే విషయము మన శంకరాచార్యులు కూడా భజగోవిందంలో చెప్తారనమాట. అని ఏమంటారంటే బాల్యంలో క్రీడలందు ఆసక్తి ఉంటే యవ్వనంలో స్త్రీ వ్యామోహము, దాని మీద ఆసక్తి ఉంటుంది అనమాట. తర్వాత ఇక వయసు వచ్చినప్పుడు బాడీలీ డిస్కంఫర్ట్, మనకు బెంగ, మన భవిష్యత్తు ఏమవుతుందో అని మనకి కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు మనం తీర్చుకునే శక్తి లేదు. ఈ రకంగా మనం బాధపడతాం. దాన్ని చక్కగా చెప్పారట. బాలా సావత్ క్రీడాసక్త, తరుణ సావత్ తరుణీసక్త, వృద్ధ సావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. ఇవన్నీ ఆసక్తులు ఉన్నాయి, కానీ భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి, భగవంతుడిని ఆశ్రయించాలన్న ఆసక్తి ఎందుకు రావట్లేదు అని ఇక్కడ భజగోవిందంలో శంకరాచార్యులు చెప్తారనమాట. ఈ ఆసక్తి, పరస్పర ఆసక్తి కారణంగానే ఈ బంధాల్లో వాళ్ళు ఇరుక్కుంటారనమాట. ఈ వాళ్ళ ఆకర్షణ వివాహ బంధంతో గట్టిగా అవుతుందని చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఈ విధంగా ఆకర్షిత వరుడు ఒక చక్కటి గృహాన్ని ఏర్పరచుకుని ప్రయత్నిస్తాడు. మరి ఆ భార్య పట్ల ఉండే ఆకర్షణ, మరి భార్యకు కావాల్సిన కంఫర్ట్స్ ఇవ్వాలి కదా, అందుకని ఒక చక్కటి గృహము. ఆ తర్వాత ఏంటంటే సంతానం, ఆ సంతానము, బంధువులు, తర్వాత మరి వీళ్ళన్నిటిని మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి. ఈ రకంగా ఏంటంటే ఈ భౌతిక భావంలో చిక్కుకుపోతాడు అని చెప్తున్నారంట. ఇది నాది, నేనే పని చేస్తున్నా, ఇది నా వాళ్ళు, నేను వీళ్ళని రక్షిస్తున్నాను, ఈ రకమైన భావనలు ఉండి 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 ఈ సంసార బంధంలో పూర్తిగా చిక్కుకుంటారనమాట. ఇది ఫస్ట్ దాంట్లో చెప్తే, సెకండ్ పేరాలు ఏం చెప్పారంటే ఈ శుకి అనే గురించి చెప్పారనమాట. చకమే అగ్ని శుకీమివ. పూర్వకాలంలో కూడా అగ్నిదేవుడు ఈ రకంగా ఆకర్షితుడయ్యాడని చెప్పారు కదా. దాని గురించి చెప్తూ సప్తఋషుల భార్య ఈ శుకి అనే, ఎప్పుడైతే ఒకసారి యజ్ఞం జరుగుతుందో సప్తఋషులు వాళ్ళ భార్యలందరూ అక్కడ ఉంటారనమాట. అయితే అగ్నిదేవుడు ఆ సప్తఋషుల భార్యలను చూసి ఆకర్షితుడవుతాడు. ఆకర్షితుడైతే మరి వాళ్ళంతా గొప్ప పతివ్రతలు కదా, అందుకని ఈ అగ్నిదేవుడి భార్య ఆమె ఏం చేస్తుంటే స్వాహాదేవి, ఆమె వాళ్ళందరి రూపాన్ని ధరించి భర్తను ఆనందపరుస్తుంది అనమాట. కానీ అరుంధతి రూపం మటుకు ఆమె ధరించలేకపోతుంది అని చెప్తారనమాట. ఎందుకంటే అరుంధతి ఆమె గొప్ప పతివ్రత, శక్తిశాలి ఆమె. అందుకే ప్రతిసారి పెళ్ళైన వాళ్ళకు, కొత్త దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇంతమంది సప్తఋషుల్లో 6 భార్యలుగా తను రూపం దాల్చుకొని ఈ అగ్నిని ఆనందపరుస్తుంది అనమాట. అది మనకి ఎక్కడ చెప్తారంటే మహాభారతంలో వస్తుంది. దీనికి మళ్ళా కార్తికేయుడి భర్తకి సంబంధం అనమాట. వనపర్వంలో వస్తుంది. ఆమె ఈ స్వాహ ఆవిడేం చేస్తుందంటే ఈ వాళ్ళ యొక్క కలయికకు సంబంధించిన గణేషన్ బుక్ లో కూడా ఉంటుంది మాతాజీ. గణేష్ వ్రతం బుక్ లో అది అంటే మనకి మహాభారత్ అయితే చెప్తారు. ఏంటి వనపర్వంలో వస్తుందని. అప్పుడు ఆ సందర్భంలో చెప్తారు.
సో ఇక్కడ ఇదేంటంటే మనకు దీన్ని చూసి ఏం తెలుస్తుంది అంటే అగ్ని పూర్వం శుక్ని చూసి ఆకర్షితుడయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఈ సౌందర్యవతి అయినటువంటి శతధృతిని చూసి కూడా ఆకర్షితుడయ్యాడు అని చెప్తున్నారు అనమాట. ఈ ఈ బలహీనత కేవలం అగ్నికే కాక ఇంద్రుడి కూడా ఉంది అనే విషయం మనము చాలాసార్లు తెలుసుకున్నాం. కాబట్టి ఈ దేవతల్లో బ్రహ్మ రుద్రులు వంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కామ కోరికలని అంత బలమైనవి అని చెప్తున్నారు. అంటే అంత గొప్ప వ్యక్తుల్లోనే క్షణం మాత్రమైనటువంటి అటువంటి కోరిక కలిగితే ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా మన జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే ఈ పరస్పర ఆకర్షణ మీదే నడుస్తుంది. దాని మూలంగానే ప్రపంచం నడుస్తుంది. దాని మూలంగానే అనేక 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 నేరాలు జరుగుతున్నాయి, అనేక ఘోరాలు ఎందుకు జరుగుతుంటే ఈ ఆకర్షణ మూలంగా అనమాట. ఆకర్షణ మనిషిని కట్టేస్తూ అన్నిటికీ అది ప్రోద్బలిస్తుంది. మనకు రుద్రుడిది ఎక్కడ చెప్తాము, మోహిని అవతారం గురించి చెప్తాం కదా. బ్రహ్మదేమో సరస్వతి ఎంబడి పరిగెత్తాడు అని చెప్తారు. అంటే వాళ్ళలో కూడా అంత గొప్ప వ్యక్తులు కూడా ఆ క్షణిక ఆవేశము ఆ కోరిక వాళ్ళలో కలిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ మైత్రం అనేది ఎంత స్ట్రాంగ్ గా మన మీద ప్రభావం చూపిస్తుందో చెప్తూ దాని వల్లనే చాలా మటుకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి రకరకాల దేహాలు తీసుకుంటూ రకరకాలుగా ఆనందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైన ఆకర్షణ గురించి నెక్స్ట్ శ్లోకంలో ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందాము. అంటే ఈ 12, 11, 12 ఇంటర్ రిలేటెడ్. ఈ మైథున సుఖం మీద ఏ రకంగా పనిచేస్తున్నామో, ఏ రకంగా మనల్ని బందీలు చేస్తుందో, బంధుల్ని చేస్తుందో అదంతా డీటెయిల్ తెలుసుకుందాం. కానీ ఈరోజు ఏంటంటే వాటన్నిటి నుంచి బయటికి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప ఆచార్యుడు మనందరినీ దాని నుంచి బయటికి తీసుకొచ్చి మనల్ని భక్తి మార్గం వైపు మార్గదర్శకం చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మధ్వాచార్య ఏమంటారు దాన్ని, డిసపిరియన్స్ డే, తిరోగమనమా, తిరోభావం దిని కాబట్టి కొంచెం మన మధ్వాచార్య గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. నిన్న జయశ్రీ మాతాజీని అడిగితే మాతాజీ అన్నారు, మీరే మాట్లాడండి మాతాజీ అన్నారు.